సార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారి దేశంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్టాప్ క్రిస్టియన్ మైనార్టీ చర్చ్ శాంక్చురీ అని, అలాగే కమిషనర్ గారు కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇవ్వడం జరిగింది. క్రైస్తవ సమాజం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరపు నుంచి ఒక న్యూస్ బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మన సెక్రటరీ గారైన జేమ్స్ కుంపట్ల గారు మిగతా విషయాలు మీకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ మధ్యకాలంలో అంటే 10/2/2025 పంచాయతీ కమిషనర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా వారు డిపిఓలు అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్న చర్చల్ని వెరిఫికేషన్ చేసి తగు చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును బట్టి అటువంటి మెమో ఇవ్వడం జరిగింది. మెమో నెంబర్ 2712-164 CPR అండ్ RD D83034 ఆ మెమో ఆర్డర్. ఈ విషయం మన రాష్ట్ర క్రైస్తవ సమాజం అంతటికీ బాగా కలత చెందుతుంది. వాస్తవానికి చర్చి వివరాలు అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించని చర్చిలు నిర్మాణానికి కానీ నిర్వహణకు కానీ ప్రభుత్వ నిధులు లేని వాటి వివరాలు ఆర్టీఓ కింద రావు. ఆర్టీఓ కింద రాకపోతే వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కనుక మతోన్మాదులు క్రైస్తవ మైనార్టీల మీద దాడి చేయడం ప్రక్రియగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా వాడుకోవడం మనం చూస్తున్నాం. అధికారుల నుండి కూడా ఈ మతోన్మాదాన్ని వినియోగిస్తున్నారు. కనుక ఈ మెమో ద్వారా ఈ చర్చల మీద సర్వే చేయాలని చెప్పగా అన్ని గ్రామీణ ప్రాంతాలు కలత చెందారు. ఎందుకంటే ఈ ఆర్డర్ అన్నది 376/2012 అన్న ఆర్డర్ పంచాయతీరాజ్ది అన్ని మత నిర్మాణాలకి గ్రామీణ ప్రాంతంలో విషయాలకి సంబంధించింది, ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు. కానీ కమిషనర్ గారు కేవలం క్రైస్తవుల కోసమే అడిగి ఉన్నారు. ఆ మెమోలో కె ఆనంద్ అన్న వ్యక్తి OSD గారు రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఈ విషయమై 3వ తారీఖు 4వ తారీఖుని క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరపున అలాగే ఏపీ క్రిస్టియన్ సొసైటీ సంయుక్తంగా ఒక మెమరాండం తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ మన మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు వారి పేషీలో మనం ఈ యొక్క స్టాప్ చర్చెస్ ఎంక్వైరీ అని ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇట్లాంటి క్రైస్తవ నుండి సేకరిస్తే హిందూ దేవాలయం నుండి కూడా సేకరించాలని ఇట్లాంటి పిటిషన్లు వస్తే దీనివల్ల కమ్యూనల్ టెన్షన్స్ రైజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం తెలియజేశాం. కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు సెషన్స్ లో ఉన్నారు కారణంగా పేషీలో ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఇచ్చి కొంచెంసేపు మాట్లాడి వారి పేషీలో మాట్లాడిన తర్వాత వారు మా ఫిర్యాదును తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ ఉదయకాలాన్ని వారి ఆఫీస్ నుండి ఫోన్ చేయడం జరిగింది. మేము విత్డ్రా చేసుకుంటున్నాం అన్న విషయాన్ని ఇదే కమిషనర్ గారు ఫోన్ లో మాట్లాడారు. ఎవరైనా పిటిషన్స్ ఇచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవుతారు కదా, అట్లా రెస్పాండ్ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ కాదు, ఒక పిటిషనర్ ఇచ్చిన అది నేను అవును సార్ మాకు కాపీ పెడతారు కదా అందులో మాకు కాపీ అబ్సల్యూట్లీ సూర్య పెడతాడండి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మై విషెస్ టు ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ కమిషనర్ గారు మొదట కాల్ చేసినప్పుడు అసలు విజయవాడలో ఉంటే రమ్మని కూడా చెప్పారు. అక్కడ కొంతమంది ఇబ్బంది పెట్టిన కారణంగా మేము తిరిగి వచ్చేసాం. కాకపోతే కమిషనర్ గారితో మాట్లాడడం, అడిషనల్ కమిషనర్తో మాట్లాడడం కూడా జరిగింది. ఇది విత్డ్రా చేస్తూ ఆర్డర్ కూడా మనకు పంపించున్నారు. మనం ఇప్పుడు మీడియా ద్వారా ఈ సమావేశం పెట్టి తెలియజేస్తామని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. నిన్న చైర్మన్ మైనారిటీస్ కమిషన్ కూడా తెలియపరచడం కూడా జరిగింది. ప్రియులరా, క్రైస్తవుల మీద జరుగుతున్న ఎటువంటి దాడి, చట్ట వ్యతిరేకమైన దాడులు ఏదైనా జరిగితే ఏపీ క్రిస్టియన్ సొసైటీ అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అవ్వచ్చు, మేమందరము క్రైస్తవ సమాజం కొరకు న్యాయబద్ధ సహకారం అందించడానికి మేము ముందుకున్నాం. కనుక ప్రజలు గమనించాలి.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి చర్చి సమాచారం ఎటువంటి అధికారి కూడా ఇవ్వని అవసరం లేదు. ఒకవేళ చర్చి సమాచారం ఇవ్వని మీ దాన్ని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ద్వారా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీ తరపున మేము అమరావతిలో అధికారులకి మేము ఫిర్యాదు చేస్తాం. తర్వాత అవసరమైతే కోర్టులో కూడా మేము వేస్తాం. కనుక చర్చి సమాచారం చట్టరీత్యా మనం ఇవ్వాల్సిన చట్టపరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే గౌరవేతనం కూడా ఇవ్వక్కర్లేదు. గౌరవేతనం చర్చి యొక్క నిర్వహణకు ఇచ్చిన విషయం కాదు. అది ఓన్లీ పాస్టర్ గారులకి చర్చి గారు ఇచ్చిన గౌరవేతన పథకం మాత్రమే. అది చర్చి నిర్వహణ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది అయితే ఈ ఆర్డర్ తప్పు, ఆనందానికి వ్యక్తి ఉద్యోగం లేడని కూడా చెప్పడం కూడా క్రైస్తవులు తప్పుదోవ పట్టించింది. వాస్తవానికి ఆనంద్ గారు ఉన్నారా లేదని కూడా వేసిదంటే లేదంటే ఉన్నారు, ఆనందానికి ఉన్నారని కూడా మనకి అధికారి గారు చెప్పడం కూడా జరిగింది. మనం ఎవరి మీద కక్షాదింపు చర్యలు కాదు, పొరపాట్లు జరుగుతాయి. ఒకవేళ ఆఫీసులో క్రైస్తవులు కూడా చేయవచ్చు. మనం మతపరంగా మాట్లాడలేదు, కానీ చట్టంతో అక్కడ ఏ వ్యక్తి ఉన్నా సరే మాట్లాడుతున్నాం. కనుక చట్ట వ్యతిరేకమైన చర్యల విషయమై సిఎంసి ఏపీ క్రిస్టియన్ సొసైటీ నిత్యము క్రైస్తవ సమాజం పోరాడుదని ఈ విషయం ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తేదీ 5 మార్చి 2020 తేదీన గురుద్వారా ఎల్సీకే చర్చ్ ద్వారా సభ్యులందరూ కలిసి ఈ విషయాన్ని క్రైస్తవ సమాజాన్ని తెలియజేస్తున్నాం.